హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ అవనండి, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అవనండి, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మీకు స్కోరు 100/100 రావాలి చేయాలి అంటే దానికి ఉండేటువంటి సీక్రెట్స్ ఏంటి, ఏ విధంగా చేస్తే మనకి 100/100 వస్తాయి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే ఈ యొక్క డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కితే నేను ఎప్పుడైతే ఈ 10వ తరగతి సంబంధించి మ్యాథమెటిక్స్ వీడియోల్ని 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ కేటగిరీ వైజ్గా వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ 2 నెలలను. సో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కి డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా, ఓకేనా? మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి 100కి 100 మార్కులు కనుక రావాలంటే 100/100 రావాలంటే మనకు ఉండేటువంటి టైంని మనం కేటాయించుకోవాలి. మనకి సుమారుగా 2 నెలల టైం మాత్రమే ఉంది పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి. అంటే ఒక 60 రోజులు మన చేతిలో ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ 2 నెలల్లోనూ మనం ఉన్నటువంటి సిలబస్ని ఏ విధంగా మనం కేటాయించుకోవాలనేది మనం ఒక ప్లాన్ తీసుకోవాలి. అంతేకాకుండా మొట్టమొదటిగా మనకి 100కి 100 మార్కులు కావాలంటే పేపర్ ప్రజెంటేషన్ షుడ్ బి నీట్ అండ్ క్లియర్, విజిబుల్. చాలా నీట్గా రాయాలి, మార్జిన్ డ్రా చేయాలి, రఫ్ కాలం డ్రా చేయాలి, సమ్ అయిపోయిన తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ప్రతి సమ్కి కూడా రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలి ఏవైనా కనుక పక్కన ఉంటే. అదేవిధంగా ఆ సమ్కి సంబంధించి ఫార్ములాస్ ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో పక్కన రాస్తుండాలి. అదే పాయింట్. సో ఉన్నటువంటి టైంని మనకి ఖచ్చితంగా మనకి ఒక 60 రోజుల టైం ఉంది, అంటే 2 నెలల టైం మనకు ఉంది. కాబట్టి ఈ 2 నెలల టైంని మనం ఏ విధంగా కేటాయించుకోవాలనేది చూద్దాం. మనకి ఉండేటువంటి సమయం మనకి 60 డేస్ కనుక ఖచ్చితంగా ఉంటాయి మీ చేతిలో. ఈ 60 రోజుల్ని మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి మీరు ఏ కేటగిరీకి ఎన్ని రోజులు కేటాయించుకోవాలనేది మనం చూసుకోవాలి. టెక్స్ట్ బుక్ని థరోగా వెళ్ళండి, అందరూ కూడా గో త్రూ ది టెక్స్ట్ బుక్ థరోలీ. మొట్టమొదటిగా మీరు మ్యాథమెటిక్స్కి సంబంధించి కొన్ని రోజులు ప్లాన్ వేసుకోండి, ఈ రకంగా కేటాయించుకోండి సమయాన్ని. మొట్టమొదటిగా ఫార్ములా అండ్ డెఫినేషన్. ముందుగా ప్రతి చాప్టర్లో ఉండేటువంటి ఫార్ములాల్ని, డెఫినేషన్ని ఒక చోట రాసుకుని వాటిని చదవండి. దానికి ఒక 3 రోజుల సమయాన్ని కేటాయించుకోండి. ఫార్ములా అండ్ డెఫినేషన్స్కి ఖచ్చితంగా ప్రతి చాప్టర్లోనూ ఫార్ములా ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక బుక్లో రాసుకుని ఒక 3 డేస్ దానికి చదువుకోవడం ఉంటుంది. ఒక బుక్లో రాసుకోవడం వల్ల మీకు మళ్ళీ ఎగ్జామినేషన్కి ముందు రోజు లాస్ట్ మినిట్ ప్రాక్టీస్ లాగా మీకు ఉపయోగపడుతుంది, ఫైనల్ టచ్ లాగా. అలాగే టెక్స్ట్ బుక్లో టెక్స్చువల్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి ఎగ్జాంపుల్, ఉదాహరణల సంబంధం అన్నింటినీ కూడా మీరు ప్రతి చాప్టర్లో ఉండేటువంటి 14 చాప్టర్లో ఉండేటువంటి ప్రతి ఎగ్జాంపుల్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు దానికి ఒక 7 డేస్ కేటాయించుకోండి. అదేవిధంగా గ్రాఫ్స్ ఉంటాయి ప్రతి చాప్టర్లోను కాకుండా ఒక 3 చాప్టర్లో కానీ, లేదా మనకి ఇప్పుడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ వేరియబుల్స్, లేదా పాలినామిల్స్లో లాస్ట్ ఒక 28 సమ్ అనేది గ్రాఫ్ సంబంధించి ఇస్తున్నారు. సో ఈ గ్రాఫ్ సమ్స్కి ప్రతిదీ కూడా గ్రాఫ్ షీట్ మీద ఎలా టేబుల్ తయారు చేయాలి, ఏ విధంగా టేబుల్ తయారు చేయాలి సో అనేది మీరు నేర్చుకుని ఒక గ్రాఫ్ షీట్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఓన్లీ దానికి ఒక 5 రోజుల సమయాన్ని కేటాయించుకోండి. ఎందుకంటే గ్రాఫ్కి 8 మార్కులు ఖచ్చితంగా మీకు వస్తుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రాఫ్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో వాటికి గ్రాఫ్స్కి ఒక 5 డేస్ అనేది సమయాన్ని కేటాయించుకోండి, టైంని.
అదేవిధంగా ఉండేటువంటి చాప్టర్లో మీరు ఏ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. అంటే దాన్ని మనం 8 మార్క్స్ అనుకోవచ్చు, 4 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ 4 రకాలుగా కేటాయించుకోండి. సో మొట్టమొదటిగా మీరు 8 మార్క్స్ సమ్స్ మీదే ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి చాప్టర్లో ఉండేటువంటి 8 మార్కుల లెక్కల్ని ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి. పెద్ద పెద్ద లెక్కలన్నీ కూడా మొట్టమొదటిగా ప్రతి చాప్టర్లో ఉండేటువంటివి కేటగిరీగా మీరు డివైడ్ చేసుకోండి 8 మార్క్స్. లేదా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి టెక్స్ట్ బుక్ సమ్స్, లేదా మోడల్ పేపర్స్ ఉంటుంటాయి, అందులో ఉండే 8 మార్క్స్ క్వశ్చన్స్ని సో మీరు కేటాయించుకుని ఒక 8 మార్క్స్ని ఒక 15 డేస్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ ఆన్సర్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ కేటగిరీకి మనకు వచ్చేసరికి 4 మార్క్స్. సో దీనికి 12 రోజుల సమయాన్ని కేటాయించుకోండి. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్, చిన్నవి క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఒక 10 డేస్ దానికి సమయాన్ని కేటాయించుకోండి. అదే వెరీ షార్ట్ బిట్స్ సంబంధించి ఒక 8 డేస్. మనం ఎందుకంటే 8 మార్క్స్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్ఎస్సిలో కనుక చూసుకుంటే 8 మార్క్స్కి వాళ్ళకి కనీసం మనకి 40 మార్క్స్ దానికే కేటాయించుతారు. 4 మార్క్స్కి వచ్చేసరికి 32 మార్క్స్ ఉంటాయి. కాబట్టి 40 మార్క్స్కి 15 రోజుల సమయాన్ని కేటాయించుకోండి. 32 మార్క్స్కి 12 డేస్ సమయాన్ని కేటాయించుకోండి. అలాగే షార్ట్ ఆన్ 2 మార్క్స్ ఉన్నాయని కూడా మనకి 16 మార్క్స్ వస్తాయి. అందులోంచి 1 మార్క్ ఉందనుకోండి 12 మార్క్స్ వస్తాయి మనకి. ఇవి మనం చూసుకుంటే 72, 28, 100 మార్క్స్ ఇవి. సో మనం ఇప్పుడు సమయాన్ని మనం ఎన్ని రోజులు ఏ విధంగా కేటాయించుకోవాలి? ఫార్ములా అండ్ డెఫినేషన్ 3 డేస్, ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ 7 డేస్, గ్రాఫ్స్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి వచ్చి లేదా మోడల్ పేపర్లు ఉండేవచ్చు, వాటికి ఒక 5 రోజుల సమయాన్ని కేటాయించుకోండి. ఎస్ఏ టైప్ 8 మార్క్స్ క్వశ్చన్కి ఒక 15 డేస్ సమయాన్ని కేటాయించుకోండి. ప్రతి చాప్టర్లో ఉండేటువంటి 8 మార్క్స్ అన్నీ చేయండి, దానికి 15 డేస్ సమయాన్ని కేటాయించుకోండి. అలాగే లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ వచ్చేసరికి 12 డేస్ సమయాన్ని కేటాయించండి. షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్ వచ్చేసరికి 10 డేస్ సమయాన్ని కేటాయించండి. వెరీ షార్ట్ బిట్లకు వచ్చేసరికి 8 డేస్ సమయాన్ని కేటాయించుకోండి. మనం కనుక చూసుకుంటే 10, 15, 15, 30, 13, 42, 42, 52 ప్లస్ 8 60 డేస్. అంటే మీరు ఖచ్చితంగా ఒక 2 నెలల సమయాన్ని మనం ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కులు అవడానికి వచ్చినటువంటి ఖచ్చితంగా వస్తుంది. అలాగే పేపర్ ఎగ్జామినేషన్ ముందుకి ఇంకా మనకి 60 రోజుల తర్వాత ఇంకా మనకి ఒక 10 డేస్ టైం ఉంటుంది. సో అప్పుడు ఎగ్జామినేషన్ ముందు ఏ విధంగా చేయలేదు మనం మళ్ళీ మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా మనం ఏదైనా సరే ఎగ్జామినేషన్ ఇప్పుడు స్కూల్లో అయ్యేటువంటి టెస్ట్లు అవనివ్వండి ఏవైనా సో నీట్గా రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. ప్రతి సమ్కి దానికి సంబంధించి ఫార్ములాని రాయండి, దాని పక్కన అప్లై చేయండి, అక్కడ ఒక రాసుకోండి, ఏదైతే మనం ఫార్ములాని అప్లై చేస్తామో దాని సైన్ రాస్తూ ఉండండి. అలాగే వచ్చిన ఆన్సర్ని ఒక బాక్స్ పెట్టండి. ఇప్పుడు x = 10 వచ్చింది, సో x = 10, y = 4 వచ్చింది. x = 10, y = 10, 4. సో ఈ వచ్చిన ఆన్సర్కి ఒక బాక్స్ లాగా ఇలా పెట్టి y = 4. సో ఈ లాస్ట్లో ఈ విధంగా చేస్తారు. ఓకే, సో లైన్ అయిపోతుంది. సో అలాగే ఇది ఒక సమ్ అయిపోయిన తర్వాత ఒక లైన్ డ్రా చేసుకుంటారు. అలాగే సెకండ్ క్వశ్చన్. సో ఈ విధంగా మన కేటాయించుకుంటే మీకు ఖచ్చితంగా మ్యాథ్స్లో 100/100 రావడం గ్యారెంటీ. ఓకేనా? ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రతి పాయింట్ కూడా నేర్చుకోండి, టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.